ఒక్కొక్క రాష్ట్రానికి ఇన్నిన్ననే అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి ఇన్ని, తెలంగాణకి ఇన్ని, తమిళనాడుకి ఇన్ని ఇట్లాగా. బీజేపీ దేశవ్యాప్తంగా అధికారంలోకి వరుసగా మూడోసారి వచ్చినా కూడా రాజ్యసభకు సంబంధించి పూర్తి స్థాయి మెజార్టీ మొన్నటిసారికి కూడా పూర్తిగా రాలేదు. 125 రావాలి కదా, కూటమిగా 125 ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఎక్కువ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో వేరే పార్టీలు అధికారంలో ఉండటం. ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ రాజ్యసభ సీట్లు వస్తాయి. అయితే కూటమిగా ఉంది కాబట్టి మిత్రులు కూడా పంచుకోవాలి. అట్లాగే ఒరిస్సాలో వచ్చింది కాబట్టి అక్కడ పూర్తిగా బీజేపీకే వస్తాయి సీట్లు. ఇప్పుడున్న బీజేడీ వాళ్ళు రిజైన్ అవ్వడమో అదే వాళ్ళు అయిపోతే అది వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి 2029 దాకా కూడా వరుసగా 2 ఏళ్లకు ఒక 2-3 చొప్పున పోతుంటాయి. మొన్న 3 చేత రాజీనామాలు చేయించడం, అందులో వీళ్ళు తీసుకున్నారు. ప్రస్తుతానికి 7 దాకా వీళ్ళ చేతిలో ఉన్నాయి. ఇవి ఇప్పుడే అవ్వవు. అదే సందర్భంలో ఇప్పుడు మొన్న ఒరిస్సాలో కొత్తగా గెలవటం, అట్లాగే హర్యానాలో గెలవటం, గుజరాత్ అంటే సరే వాళ్ళ దగ్గరే వస్తున్నాయి, ఎప్పుడు నడుస్తుంది. ఇప్పుడు తాజాగా బీహార్లో గెలిచింది కాబట్టి, కూటమిగా గెలిచింది కాబట్టి, భారీ మెజార్టీతో గెలిచింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీట్లు మొత్తం కూడా వీళ్ళకే వస్తాయి. యాక్చువల్గా 16 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మినిమం అక్కడ వచ్చేటప్పటికి 42 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి ఒక రాజ్యసభ సీట్కి. ఇప్పుడు అక్కడ వీళ్ళకి మొత్తం కూటమిగా కట్టినా కూడా 35 వచ్చింది. కాబట్టి ఇక అసలు వాళ్ళకి కుదరదు. కంప్లీట్గా అక్కడంతా కూడా ఎన్డీఏకే వస్తాయి. కాకపోతే నెక్స్ట్ ఇయర్ 3, ఆ తర్వాత 3 అట్లా వస్తాయి అన్నమాట.